చాలా రోజుల నుంచి ఒక హెల్మెట్ తీసుకుందాం అనుకుంటే కుదరలే. స్లోగా ఒకటి తీసుకుందాం అనుకున్నా, గోప్రో తీసుకున్నా అండ్ ఇప్పుడు హెల్మెట్ కూడా తీసుకున్నా. యాక్సర్ హెల్మెట్ తీసుకున్నా. ఇప్పుడు చూపిస్తాను మీకు ఈరోజు ఓపెన్ చేసి ఎలా ఉందో. యాక్సర్ హెల్మెట్ ఇదే కవర్లో ఇచ్చారు. లైక్ చూడండి, యాక్సర్ హెల్మెట్ మనం ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ అక్కడ ఓపెన్ చేసాను పెట్టి మనం ఇంకా అన్ని సెటప్ తీసుకొచ్చుకున్నాను అనమాట. మౌంట్లు, యాక్షన్తో అది హెల్మెట్ మౌంట్ పెట్టేది అండ్ సెనా లాంటిది. సెనా కాదు, అది ఎక్కువ ఉంది. నార్మల్ తీసుకున్నా రీసెర్చ్ చేసి. మ్యూజిక్ వినడానికి ఫోన్ కాల్స్ కూడా పోతే అడిగింది. సో మనం ఓపెన్ చేద్దాం మెల్లమెల్లి. కానీ ఫస్ట్ అయితే హెల్మెట్ చూపిస్తాను మీకు. లెట్స్ ఓపెన్ దిస్. ప్రెజెంట్లీ నార్మల్గా మనకు ఒక హెల్మెట్ అవసరం అని తీసుకున్నా. నా లైఫ్లో ఇప్పటివరకు కొన్న హెల్మెట్స్ అని ఎట్లా వెళ్ళిపోయినాయో ఎట్లా పోయినాయో నాకు తెలియదు. కానీ చాలా హెల్మెట్లు తీసుకున్నా, పోయినాయి అవి. లైక్ అంత కాస్ట్లీ అయితే ఏం పెట్టలేదు. ఒకసారి మధ్యలో యాక్సిడెంట్ అయినప్పుడు అది పడిపోయింది, అక్కనే వెళ్ళిపోయింది. అది ఎలా పడిపోయిందో నాకు ఐడియా లేదు. అది ఇది హెల్మెట్ మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు. సో లైటింగ్ ఎక్కువ లేదు ఇక్కడ, వర్షం పడేలా ఉంది బయట. యాక్సర్ బాగుంది. నేను ఏదో అనుకున్నా కానీ ఫస్ట్లో చూసినప్పుడు ఒక 5-6 టైమ్స్ ఆలోచిస్తున్నా, అది తీసుకుందాం అనేసి. కానీ ఓకే, బాగుంది, డిఫరెంట్గా ఉంది అన్నిటికంటే. బట్ ఎస్, ఓకే పెట్టి చూద్దాం ఇప్పుడు ఎలా వస్తాయి ఇవన్నీ. యాక్సర్ లైక్ ఇవి స్టిక్కర్స్ ఇవన్నీ పెడదాం. వీటికి ఎవరు లేరు తీసేటోళ్ళు, నేను ఎక్కువ తీసుకుంటున్నా. సో మనం చేద్దాం ఇప్పుడు, అన్బాక్స్ చేద్దాం. నాకు ఒకేమో కొడుతుంది, సావ కొడుతుంది. సో ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసినుండే యాక్షన్ మౌంట్లు. ఇంకా కూడా వేసినా, ఇంకో హెల్మెట్ తీసుకుని పెడదామని. ఇంకొకటి ఉంది సేఫ్టీకి. ఇప్పుడు ఇవన్నీ మనం దానికి స్టిక్ చేద్దాం. హెల్మెట్ చాలా దూరం ఉంది, మనం జూమ్ చేయలేము అనుకుంటా. చేయొచ్చు మనం మాన్యువల్గా. చూపిస్తాను మీకు ఒక నిమిషం. ఈడ పెడదాం ఇట్లా. ఇక్కడ చిన్న అంటే ఇక్కడ నీకు జూమ్ చేస్తాను కదా, వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు అది ఇస్తారు స్టిక్కర్. ఫ్లాప్ ఏదనుకో బిస్కెట్ అయిపోతుంది. రియం టేప్ నాకు తెలిసి స్టాండర్డ్ స్ట్రాంగ్ ఉంటుందని అనుకుంటున్నాను నేను. మై ఫస్ట్ టైం కీపింగ్. నేనైతే కరెక్ట్ ఉంది అనుకుంటున్నా. చూడండి ఎలా ఉందో మరి, చూద్దాం. ప్రాపర్గా లేకపోతే మళ్ళీ తీసి పట్టు పెడదాం మనకి కదా. సో దీనికి పైన కూడా ఏం డిస్టర్బెన్స్ లేదు ఎయిర్ విండ్కి. సో ఇది ఫ్రంట్ ఫిట్ అయింది. ఇది ఇంకోటి, ఇది వేరే సేఫ్టీ ఇంకోటి తెచ్చుకున్నా. ఇది వచ్చేసి అలాంటిది కాదు, చాలామంది ఇది కూడా వాడుతున్నారు. ఇట్లా డైరెక్ట్ క్లిప్స్ ఉంటాయి, తీయడం పెట్టడం డైరెక్ట్. ఇది తీయచ్చు పెట్టచ్చు మాన్యువల్గానే, ఫిక్స్డ్ ఉండదు. ఇది ఒకసారి యూజ్ చేస్తాను పాత హెల్మెట్కి. మైక్ హెల్మెట్కి ఏది వాడుతున్నాను అనేది నేను రీసెర్చ్ చేసినంతవరకు అయితే సోనీ వాడుతున్నాను తెలిసింది. నేను దీనికి ఒక ప్లగ్ పెట్టేది ఉంది నా గోప్రోకి. సో అది ఆర్డర్ చేసిన, ఇంకా రాలేదు. అది 22nd అట్లా వస్తుంది. ఇంకో 2 డేస్లో వస్తుంది. సో జస్ట్ అప్పటివరకు మనం ఫిట్ చేసుకొని పెట్టేద్దాం. అది కూడా చూపిస్తాను, అంత పెద్దది ఏం కాదు అది. ఇది కూడా అన్బాక్సింగ్ చేద్దాం. ఇవన్నీ మెనూ బుక్లు మనం చదవము, మనకు కావాల్సింది ఇది ఒకటే. మైక్ చాలా బాగుంది, వైర్ కూడా బాగుంది. ఇదైతే నాయిస్ రిడక్షన్ కోసం ఇది ఇచ్చారు, బాగుంది. ఇక్కడ మైక్ 2 సైడ్స్ ఉంది చూడండి. ఇటు సైడ్ ఉంది మైక్, ఇటు సైడ్ ఉంది, 2 సైడ్స్ ఉంది. సో మనం ఇవన్నీ సెటప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ లోపల పెట్టేసి ఇప్పుడు ఈడిఎల్ అట ఏదో బ్రాండ్, ఇది ఏం బ్రాండ్ అవ్వలేదు కానీ రీసెర్చ్ చేసిన అమెజాన్లో చూసే ఇది 4.3 సమ్ రేటింగ్ ఉంది. ఇంకా యూట్యూబ్లో చూసా, బాగుందన్నారు. అంత ఎక్కువ ప్రైస్ లేకపోయినా కూడా మీడియం ప్రైస్లో కూడా ఇలాంటి బెస్ట్ సెనా తీసుకుందాం. చాలా కాస్ట్లీ ఉంది, అది 20,000-30,000 ఉంది. బట్ మనకి లో ప్రైస్లో 1800లో వచ్చింది ఇది. నాకు మేబీ ఇది కూడా నా కాల్కి కూడా యూజ్ అవుతుంది. బట్ నేను చెప్తున్నారు, మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నారు. మాట్లాడచ్చు, స్పీకర్ సౌండ్ కూడా బాగుందన్నారు. చూద్దాం ఒకసారి అయితే మరి వాట్ అనేది.
క్వాలిటీ అయితే ఓకే, నాట్ బ్యాడ్, ఇంత స్ట్రాంగ్ లేదు కానీ ఓకే బాగుంది. ఇదే మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు. ఇదే ఓకే స్టాండర్డే ఉంది. దీంట్లో ఏమొచ్చాయి, దీంట్లో ఇంటర్కామ్కి కనెక్ట్ చేయడానికి ఇది ఇచ్చారు, హెల్మెట్కి స్టిక్కర్స్ ఇచ్చారు, అండ్ వైర్ ఒకటి ఛార్జింగ్ పెట్టుకోనికి, మీద ఇంకో స్పీకర్స్ ఇచ్చారు. సో ఇవన్నీ మనం ఇలా ఒక్కొక్కటి సెటప్ చేద్దాం. మనం ఫిక్స్ చేసా, గట్టిగానే ఉంది మరి చూడాలి. నెక్స్ట్ టైం తీసేటప్పుడు నాకు తెలిసి గమ్ స్టిక్కర్ కూడా ఇది దీన్ని పెయింట్ కూడా వచ్చేస్తాయేమో, నాకు భయం వేస్తుంది, తెలియదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఏం చేయలేము. చెడు పెట్టినాయి ఇప్పుడు చాలా బాగుంది లుక్ సైడ్. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి GoPro సెటప్ చేయాలి. అలా చేయలేదు రిచ్ ఎంత గట్టిగా అవ్వట్లేదు బ్రో. ఇది మనకు ఇంకో క్లిప్ కావాలి. బట్ వీ కెన్ యూజ్ దిస్ డైరెక్ట్లీ. అంటే ఇట్స్ బెటర్ వి యూజ్ అంటే ఇట్స్ నీకు నార్మల్ GoPro అనుకోండి, GoProలో మనం ఇవన్నీ సపరేట్గా తీయాల్సి వస్తుంది, అది ఇది అనుకుంటే టూల్స్ ఓపెన్. దీనికి అట్లా డైరెక్ట్ ఇట్లా లాక్, కెమెరా ఓపెన్ డైరెక్ట్, ఏం లేదు రైట్ అతుకుంటుంది స్టిక్. అస్సలు వెళ్ళడానికి కూడా వెళ్ళదు, నో డౌట్. అసలు ఎంత గట్టిగా కూడా ఈజీ ప్రాసెస్. స్టిక్ అయింది గట్టిగా. సో బట్ మనము దానికి ముందు మనం మళ్ళీ తీసి సేఫ్ గార్డ్ పెట్టుకుంటే మన సేఫ్టీ మనకు ఉంటుంది. మనం ఇట్స్ డైరెక్ట్లీ మ్యాగ్నెట్ క్లిప్ కనెక్టెడ్. పెట్టుకునేటప్పుడు ఒకసారి మనం చూసుకోవాలి, ఎందుకంటే సరిగ్గా. సో వీఆర్ సెట్ టు గో. సో హెల్మెట్ పెట్టేసినా, సింపుల్గా ఉంది, ఈజీగా మౌంట్ అయిపోయింది.
Hi there. So yeah, setup. Yeah. Finally got setup. పెట్టేసుకొని కొట్టడం బండి చూద్దాం. మైక్ లేదండి, అందుకే నాకు తెలియదు, వాయిస్ వినిపించదు మోస్ట్లీ. సో వీ హ్యావ్ టు ప్లాన్ సంథింగ్ ఫర్ దిస్. చూద్దాం. ఓకే, సో ఇది నా ఫస్ట్ టైం ఎలా సెటప్ చేయాలో నేను కూడా సొంతంగా, బట్ లైక్ కొంచెం యూట్యూబ్లో చూసాను అనమాట. సో మనం ఇప్పటి నుంచి మోటో వ్లాగ్స్ కూడా చేస్తాం, రివ్యూస్ అవి కూడా స్టార్ట్ చేద్దాం మెల్లగా. బట్ ఫర్ నౌ ఎన్నో ఇయర్స్ నుంచి, లైక్ ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఇట్లా మోటో వ్లాగ్ చేద్దాం, ఇలా గోప్రో కొనాలి అది కొనాలి అనుకో ఫోన్లో రికార్డ్ చేస్తుండే, లైక్ ఫోన్ మౌంట్ పెట్టేసి చేస్తుండే. సో ఫైనల్ మనం గోప్రో కొనేసాం, హెల్మెట్ కొనేసాం, నెక్స్ట్ వచ్చేసి బండి కొనాలా. సో దానికి టైం ఉంది కొద్దిగా, సో తొందర ఏం లేదు కొనేంత తొందరగా. సో అప్పటి వరకు మనం ఉన్న వెహికల్స్ మనం మేనేజ్ చేద్దాం, రివ్యూస్ ఇద్దాం, బైక్ రివ్యూస్ షోరూమ్ పోయి ఎట్లా చేద్దాం ఓకేనా. సో బండి గురించి కూడా మనం ఇప్పుడే కాదు, టైం ఉంది, వీక్లీ 2-3 వీడియోస్ పెడతా. సో ఇప్పటి నుంచి అట్లా కూడా స్టార్ట్ చేద్దాం. ఇక మొత్తం అన్నీ సెట్ అయిపోయినాయి, అన్నీ రెడీ అయిపోయినాయి కాబట్టి ఇప్పటి నుంచి వీడియోస్ కూడా చేద్దాం. సో రెగ్యులర్గా మనం ఖాళీగా తిరుగుతున్నాం కాబట్టి ఏం చేస్తలేం, వీడియోస్ పెట్టు అన్నీ ఉన్నాయి కానీ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు అన్నీ సెటప్ చేసుకున్నాం కాబట్టి ట్రావెల్ చేస్తుంటే మనం ఏం చేయొచ్చు మంచిగా బ్లాగ్ డైలీ, మనం డైలీ లైఫ్ రొటీన్ అనేది. బట్ ఇప్పుడు మనకి గోప్రో ఉంది కాబట్టి మనం ఇప్పుడు చేసుకోవచ్చు, మనం ఎట్టిపోతున్నాం ఏం చేస్తున్నాం అనేది మీకు చూపించచ్చు. సో ఇంకొంచెం ప్రాక్టీస్ అయినాక దీన్ని సెటప్ చేసుకున్నాం అనుకో సెట్ అయిపోతుంది. సో యా, దిస్ ఈస్ డన్. అండ్ దీన్ని వీడియో రికార్డ్ చేసి కూడా నేను పోస్ట్ చేస్తా యూట్యూబ్లో, ఎలా ఉంది చూద్దాం. మాట్లాడలేను మోస్ట్లీ, ఎందుకంటే మైక్ లేదు, అది ఆర్డర్ చేసా, రేపు ఎల్లుండి వస్తుంది. సో అది కూడా పెట్టేసి ఫిక్స్ చేసి అది కూడా ఇప్పుడు మైక్ కూడా అయిపోతుంది, మాట్లాడచ్చు, అది కూడా రికార్డ్ చేద్దాం. సో ఎస్, యా, చాలా హ్యాపీగా ఉంది, బాగుంది. సేఫ్గా ఉండాలి మనం, ఆగం కాకుండా. ఇక్కడ కనిపిస్తుంది చూడు. అవునా, అదే ఆర్డర్ చేసిన మైక్, ఆర్డర్ చేసిన 1000 రూపీస్ ఉండే. 1000 వైర్ది సోనీది. ఇంకొక చిన్న ప్లగ్ వాడదాం దీనికి, దీనికి అది రౌండ్గా ఉంటుంది ఇట్లా, దీనికి టైప్ సి ప్లగ్ ఉంది, అది చిన్న ప్లగ్ ఆర్డర్ చేసిన, అది రేపు ఎల్లుండి వస్తుంది. ఆ ప్లగ్ అది కనెక్ట్ చేస్తే అప్పుడు ఇక్కడ స్పీకర్ పెట్టుకోవాలా, ఆ మైక్ ఇక్కడ పెట్టేసాం అనుకో. యా, వెల్కమ్ బ్యాక్ గాయ్స్. అంతే అంటావా? కొత్త పంచాయతీ తీసుకొస్తుంది. చేసినాయి ఎక్కడ ఉన్నాయి ఆల్రెడీ అన్నట్టు.
ఇండికేటర్ వేసింది, వెళ్ళిపోతుంది. ఇండికేటర్ ఆఫ్ చేయండి. ఇండికేటర్ తిందా అయితే నేను ఏమైంది తెలుసా, డిన్నర్ అని చెప్పిన, అయితే 10:30 ఇస్తుంది టైము. కాల్ చేస్తున్నాం స్టార్ట్ చేసినాం మళ్ళా అని ఉంటుంది. లేలే నేనేమన్నా